పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, మీకు కాబోయే మాజీ ముఖ్యమంత్రి, మీకు కాబోయే ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారే. మీ ప్రియతమ నాయకుడు రాంప్రసాద్ రెడ్డి గారికి, ఇక్కడికి ఇచ్చేసిన సోదరుమందులు, యువకులకు అందరికీ నా హృదయపూర్వక వందనములు. రాయచోటి జన సముద్రం, ఈ జన సముద్రం చూస్తే ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు ఇప్పుడే మనము తెలుగుదేశం పార్టీ బీజేపీ గెలిచిందని స్పష్టంగా తెలియజేయచ్చు. నేనైతే ఎన్నోసార్లు రాయచోటుకు వచ్చా గానీ ఇంత పెద్ద జనం నా జీవితంలో చూడలేదు. శబ్దం తగ్గించాలి. ఇల్లు అలగ్గానే పండగ కాదు, అసలైన ఓట్ల పండగ మే 13వ తేదీ ఖచ్చితంగా మనకు ఎలక్షన్ రోజు. ఈ ఉత్సాహాన్ని ఎలక్షన్ రోజు చూపించాల్సిందిగా మీ అందరి చేతులు జోడించి కోరుతున్నాను. 2-3 మాటలు ఖచ్చితంగా చెప్పాలి. మీరు గత 4 ఎలక్షన్ల నుంచి 15 సంవత్సరాల నుంచి మీకు శ్రీకాంత్ రెడ్డి ఉన్నా కూడా రాయచోటికి మాత్రం ఏమీ చేయలేదు. యువకుడు, ఉత్సాహవంతుడు రాంప్రసాద్ రెడ్డిని గెలిపించుకోవాల్సిందిగా. శబ్దం ఎక్కువైపోయింది. మనము కడప నుంచి బెంగళూరు రైల్వే స్టేషన్, చిన్నగా వినాలి మీరు. కడప నుంచి బెంగళూరుకి రైల్వే లైన్ శాంక్షన్ చేస్తే ఆ రైల్వే లైన్కి 190 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టిన తర్వాత ఆ రైల్వే లైన్ ని జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి క్యాన్సిల్ చేసి పులివెందుల పై నుంచి తీసుకోబోతున్నాడు. రాయచోటికి రైలు లేకన్నా ఇది సమంజసమా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. మనకు 10 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నాడు. ఒక పని కూడా చేయని ఎంపీ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మిథున్ రెడ్డి గారే. వారు పూర్తిగా ఇసుక మాఫియా, భూమాఫియా, గ్రనైట్ మాఫియా, ఖనిజాల మాఫియా తప్ప ఏమి ప్రజలకు మేలు చేసేదానికి ఏమీ లేదు. మొన్ననే పుంగనూరులో చూశారు. వారు చేస్తున్న దౌర్జన్య కాండ ఏ విధంగా ఉందో. ఒక యువకుడు రామచంద్ర యాదవ్ సొంత పార్టీ పెట్టి ఆయన వెహికల్స్ అన్నింటినీ కూడా అవన్నీ కూడా కాల్చడం జరిగింది. ఇది సమంజసమా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మీకు దౌర్జన్యాలు చేసేవారు కావాలా? మీకు దౌర్జన్యాలు చేసేవారు కావాలా? మీ అందరికీ సేవ చేసుకునే దానికి ముందరొచ్చే వాళ్ళు కావాలా అనేది ఒక్కసారి మీ అందరికీ కోరటం జరుగుతూ ఉంది. రాబోయే ఎలక్షన్స్ లో పార్లమెంట్ కి కమలం గుర్తుకు ఓటేయాల్సిందిగా చేతులు జోడించి కోరుతున్నాను. అదే విధంగా రాబోయే ఎలక్షన్ లో అసెంబ్లీకి సైకిల్ గుర్తుకి ఓటేయాల్సిందిగా చేతులు చేసి కోయించి మీకు ఈ ఉత్సాహాన్ని 13వ తేదీ వరకు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. వినపడలేదు? భారత్ మాతాకి, భారత్ మాతాకి. నమస్కారం.
తమ్ముళ్ళు తమ్ముళ్ళు క్రాకర్స్ ఆపాలి. ఇంకా మళ్ళీ ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? రాయచోటి ప్రజలు గర్జించారు, అదిరిపోయింది. మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఏం తమ్ముళ్ళు శ్రీకాంత్ రెడ్డికి డిపాజిట్ వస్తుందా అని అడుగుతున్నా. ఎంపీ అభ్యర్థిని చిత్తుగా ఓడిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి, చెప్పండి అవునని. ఈ రాయచోటిలో కాంగ్రెస్ పని అయిపోయింది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల్లో ఎంపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమైపోయింది. శ్రీకాంత్ రెడ్డి ఎగిరి పడ్డాడు కానీ సరైన మొగుడు దొరికాడు. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా నేను మిమ్మల్ని. సరైన జోడి అవునా కాదా? ఓడిస్తారా లేదా? కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఇక కడప ఎవరి ఇలాకా కాదు. ఏ పెత్తందారుల కిందన బానిసలుగా పనిచేయాల్సిన పని లేదు. 13వ తారీఖు మార్పుకు నాంది. గెలుపు మనదే. అభివృద్ధికి పునాదేసుకోవాలి. రాయచోట్లో ఉండే మీరు సిద్ధమా తమ్ముళ్ళు ఆడబిడ్డలు? మిమ్మల్ని అడుగుతున్నా, నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ముఖ్యమంత్రిగా సైకో జగన్ అయ్యాడు. రాయచోటికి ఏమైనా పనులు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదైనా అయ్యాయని మిమ్మల్ని అడుగుతున్నా. పోనీ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సొంత జిల్లాలో రైతుకు ఒక చిన్న పని, ఒక సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. నేను ఈరోజు ఒకటే సవాల్ విసురుతున్నా. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి మేలు చేసిన వ్యక్తి మళ్ళీ ఎంపీ అయితే కేంద్రంలో కూడా పలుకుబడి ఉన్న వ్యక్తి. తప్పకుండా ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.